అందరికీ నమస్కారం. ప్రస్తుతం వర్షాకాలం దాదాపు ఒక 40 రోజులు గడిచిపోయింది. ఇంకా 3 నెలలు బాకీ ఉంది. మరి ఈ 3 నెలల లోపల కూడా వర్షాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. పడ్డ చోట కొన్ని చోట్ల ఎక్కువ పడుతుంది, కొన్ని చోట్ల తక్కువ పడుతుంది, కొన్ని చోట్ల అసలు వర్షాలే లేవు. వర్షాల కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపుగా రైతులందరూ దున్ని పంటను సిద్ధం పండడానికి ఏదైతే అవసరం ఉన్న ముడి సరుకుందో అంతా సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. కానీ వర్షాలు పడకపోవడం వల్ల రైతులంతా ఆకాశం వైపు చూస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి విషయం మనకు తెలుసు, అందరికీ తెలుసు. రైతులకు తెలుసు, మనకు తెలుసు, సామాన్య మానవుడికి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కారణం చెట్లు లేకపోవడం. చెట్లు ఉంటే వర్షాలు పడుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? చెట్లని ఎక్కడ ఉన్నా అక్కడ నరికేస్తున్నాం. ఒక్క చెట్టు పెంచడం లేదు. చెట్లు పెంచకపోవడం కాకుండానే ఉన్న చెట్లను కూడా మనం నరికేస్తున్నాం. అలాంటి మహానుభావులం మనం. రోడ్డుకు ఇరువైపులా ఎన్నో చెట్లు ఉండేవి. కానీ ఆ చెట్లన్నీ మన వాళ్ళు దానికి దగ్గర ఉన్న వేషధారులంతా చెట్లను నరికేస్తున్నారు. అలాగే గతంలో ప్రతి ఒడ్డు పొంటి చెట్లు ఉండేవి. ఆ చెట్లను కూడా నరికేసుకున్నారు. గతంలో రోడ్డు మీద నిల్చుంటే ఒక 30-40 ఫీట్ల దూరంలో ఏముండేదో కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం ఉన్న చెట్లన్నీ నరికేయడం వల్ల 10 కిలోమీటర్ల దూరంలో ఏముందో కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనిషి ధర్మం తప్పుతుంది. మనిషి చెట్లను మొత్తం నరికేస్తున్నాడు కాబట్టి వర్షాలు పడడం లేదు. ఇది నిక్కచ్చైన వాస్తవం. అలాగే గ్రామంలో కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు తన ఇంటి చుట్టూరుగా ప్రహారీ కింద బేస్మెంట్ మొత్తం కాంక్రీట్ లెవెల్లో చేపించేసుకుంటున్నారు. ఒక్క చెట్టు పెట్టడం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎండాకాలం రాగానే కూలర్లు పెట్టుకుంటున్నారు, ఏసీలు పెట్టుకుంటున్నారు. కానీ చెట్టు మాత్రం పెంచడం లేదండి. ఒకవేళ పెంచిండే అనుకుందాం, పక్కోడు వచ్చేసి దాని వేలు నా ఇంట్లో చూస్తున్నాయని చెప్పేసి వాడు పీకేస్తున్నాడు. మరి గతంలో కూడా ఉండే కదా చెట్లు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే మనిషి స్వార్థం, ధర్మాన్ని తప్పడం. అలాగే ఇప్పుడు వేషధారులకు అంటే మొత్తం మన భూమి మీద ఎన్ని చెట్లు ఉంటే ఎంత వర్షాలు పడతాయి అనేది గత కాలం నుంచి మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనిషి మనమే ధర్మాన్ని తప్పి ఉన్న చెట్లంతా నరికేసేసి వర్షాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి కనీసం ఎప్పుడైనా సరే చెట్లను నాటండి. చెట్లను నాటండి అంటే పూల చెట్లు, వేపకాయ చెట్లు, ఇంకా పెద్ద చెట్లు, వేప చెట్టు, మర్రి చెట్టు, పండ్లిచ్చే మామిడి చెట్టు, చింత చెట్టు, ఇలాంటివి పెట్టాలి. గతంలో ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఒక్క చెట్టు లేదు. ఇది కేవలం హైబ్రిడ్ చెట్లు ఉంటున్నాయి. అవి గాలి వాన వచ్చిందంటే ఇరిగిపోతున్నాయి, కూలిపోతున్నాయి. దానివల్ల ఫలితం ఏం లేదు. సో ఇవి లేకపోవడం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు లేవు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇక్కడ నుంచైనా చెట్లను నాటండి. మనది ఎట్లా ఉందంటే పరిస్థితి, మనది ఒక మోటు భాషలో ఒక సామెత ఉంది, దొడ్డికి వచ్చినప్పుడే బుర్ర కోసం లెంకుతాడంట. అంటే దొడ్డికి పోయేటప్పుడు మాత్రమే బుర్ర కోసం లెంకుతాడు, జ్ఞాపకం వస్తుంది, అంతవరకు జ్ఞాపకం రాదు. అలాగే వర్షాకాలం రాగానే వర్షాలు ఫుల్గా పడాలి, పంటలు ఫుల్గా పండాలి, డబ్బులు ఫుల్గా రావాలి అనుకుంటున్నాం, వాస్తవం. కానీ వర్షాలు పడతలేవు. మరి ఎందుకు పడతలేవు? చెట్లు. మరి ఎందుకు చెట్లు లేవు? ఉన్నాయి, నరికేస్తున్నాయి. మరి వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయండి? కనీసం దయచేసి ఇప్పటికైనా చెట్లను నాటండి. కనీసం ఉన్న చెట్లనైనా నరకకండి. రోడ్డు మీద నాటిన చెట్లు, ప్రభుత్వం నాటిన చెట్లను నరకడానికి నీకెవరు అధికారం ఇచ్చారు?
ఈ చెట్లు లేకపోవడం వల్లనే వర్షాలు పడడం లేదు. ఎండాకాలం వస్తే ఒక దగ్గర నిల్చుందామంటే ఒక్క చెట్టు నీడ లేకుండా రోడ్డు మీద అన్నీ కొట్టేస్తున్నారు. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ప్రజలు, ప్రభుత్వం, ఇది మనం చేసుకునేది, ప్రభుత్వం చేయవలసిన అవసరం ఏం లేదు. అర్థమైందా? ఒక ఇల్లు కట్టేటప్పుడు చుట్టూరుగా 4 చెట్లు పెట్టుకున్నామనుకో, ఆ చెట్టు నీడ మన ఇంటి మీద పడుతుంది. అర్థమైందా? అవసరం పడితే పక్కన మీద పడుతుంది, కానీ చల్లగా ఉంటుంది కదా. కూలర్ అవసరం లేదు, ఏసీలు అవసరం లేదు. కానీ ఉన్న చెట్లు నరికేసి కూలర్ అని పెట్టుకుంటుంది. చల్లగా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దయచేసి ఇక్కడి నుంచైనా, ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా మొక్కలను నాటండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.